ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ్ మధ్య అలకనందా నది ఒడ్డున ధారీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడింది. అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ఉన్న ధారీదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని ఒక నమ్మకం. అందువల్ల ధారీదేవి పర్వతాలను, యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. ధారీదేవి విగ్రహం పైభాగం ఈ ఆలయంలో ఉంది. అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత ఆలయంలో ఉంది. ఇక్కడ ఆమె కాళీదేవి రూపంగా పూజించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ధారీదేవి విగ్రహం రోజుకు 3 సార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం. ధారీదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా, మధ్యాహ్నం యువతిలా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. ధారీదేవి విగ్రహం రూపురేఖలు మార్చే దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా ధారీదేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. ఈ విగ్రహం ధరో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఈ విగ్రహం నుంచి ఒక దివ్యస్వరం వెలువడిందని, అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు. దీని తరువాత ధరో గ్రామ ప్రజలు కలిసి అక్కడ ధారీదేవి ఆలయాన్ని నిర్మించారు. పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపరయుగంలో ధారీదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ధారీదేవి ఆలయాన్ని 2013 సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించారని చెబుతారు. దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు సంభవించాయని, అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతారు. జూన్ 16, 2013 సాయంత్రం ధారీదేవి విగ్రహాన్ని తొలగించారని, కొన్ని గంటల తరువాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు. తరువాత మళ్లీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు.